శ్రీగురు చరిత్ర అధ్యాయం 12. ఓం గణేశాయ నమః. ఓం సరస్వత్యై నమః. ఓం గురుభ్యో నమః. స్వామి, నీవు సత్య సంకల్పుడవు. నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పగలనా? లోకానికి మేలు చేయడానికి అవతరించిన నిన్ను నా ఇంటిలో ఉంచుకోవడం తగని పని. అయినా నాకు ఇంకా పుత్రులు కలుగుతారని చెప్పావు. మాకు ఇంకొక బిడ్డ పుట్టే వరకు నీవిక్కడే ఉండాలి. నిన్ను విడిచి నేను బ్రతకలేను అని వేడుకుంది అంబ. అప్పుడు నరహరి, అమ్మా, నీకు ఇంకొక సంవత్సరం లోపు కవల పిల్లలు కలుగుతారు. అంతవరకు ఉంటాను, కానీ ఆ తర్వాత నాకు అడ్డు చెప్పవద్దు అని తల్లి దగ్గర మాట తీసుకున్నారు. అతడు భగవంతుడు అనే జ్ఞానంతో ఆ దంపతులు ప్రతినిత్యము ఆయన్ని పూజించేవారు. చతుర్వేద పండితులు కూడా అతని దగ్గర విద్యార్థుల్లాగా మసలుకునేవారు. ఆయన ఎంతమందికో వేదాలు బోధించేవారు, ధర్మ సూక్ష్మాలు తెలిపేవారు. ఈ విధంగా ఒక సంవత్సరం గడిచేసరికి అంబకు 2 కవల మగపిల్లలు కలిగారు. ఒకరోజు అంబ పిల్లలను ఆడిస్తున్నప్పుడు, అమ్మ, నేను చెప్పినట్లే కవల పిల్లలకు జన్మనిచ్చారు. నీకింకా 2 పుత్రులు 1 కూతురు పుడతారు. నీవిచ్చిన మాట ప్రకారము నాకు అనుమతిస్తే తీర్థయాత్రలకు పయనమవుతాను, కానీ నీవు మాత్రం నన్ను ఆనందంగా పంపించాలి అని అన్నాడు. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని మహానందంగా తీర్థయాత్రలకు బయలుదేరాడు నరహరి. ముందుగా బద్రీనాథ్ దిశగా బయలుదేరి వారణాసికి చేరుకున్నాడు. అక్కడ గంగలో స్నానమాచరించి విశ్వనాథేశ్వరుని దర్శించుకున్నాడు. వారణాసిలో ఉన్న తపస్సులు, మునులు ఆయన్ను చూసి ఆశ్చర్యపోయారు. చిన్న వయసులోనే ఇంతటి వైరాగ్యం, తపస్సు చూసి ఆయన యోగపురుషుడని తెలుసుకుని నమస్కారం చేసేవారు. అక్కడున్న యతులలో వృద్ధుడైన కృష్ణ, సరస్వతి అతనికి భక్తితో నమస్కరించేవారు. అతని వయస్సులో చిన్నవాడైనా జ్ఞానంలో పెద్దవాడు కాబట్టి అతనికి ఎంతటి వారైనా నమస్కారం చేయవచ్చని కృష్ణ, సరస్వతి చెప్పేవాడు. ఆయన శిష్యులు కూడా నరహరి దగ్గరికి వెళ్లి తమతో పాటుగా ఉండమని కోరారు. వారి మాటలను మన్నించి సంప్రదాయ ప్రకారం శ్రీకృష్ణ సరస్వతి పాదుల వారిని గురువుగా స్వీకరించారు. గురువుగారిచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి. ఆయన కొంతకాలం వారణాసిలోనే ఉండి భక్తులకు వేదాలను చెప్పారు. తరువాత ఆయన స్వయంగా తాను పరమ పావనుడైన శిష్యుల కోసం అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం ఆచరిస్తూ చివరకు గంగాసాగర సంగమం చేరారు. అక్కడ కొంతకాలం యోగనిష్టలో గడిపి ప్రయాగ వరకు తీర్థయాత్ర చేశాడు. ప్రయాగలో ఆయనకు ఎంతో మంది శిష్యులయ్యారు. ఆ పుణ్యక్షేత్రంలో మాధవుడనే వారికి శ్రీగురువే స్వయంగా సన్యాసాశ్రమం ఇచ్చాడు. యోగి పుంగవుడు చెబుతున్న శ్రీగురుని చరిత్రను నామధారకుడు శ్రద్ధగా వింటున్నాడు. మహర్షి, ఈ శ్రీగురు చరిత్రను ఎంత విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది. నేనెంత అల్పుడనో నాకిప్పుడు అర్థమవుతుంది. ఇటువంటి అల్పుడికి జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని నాకు చూపగలరు. దయతో ఆ తరువాత శ్రీగురుడు ఎక్కడికి వెళ్లారో, ఏమి చేశారో వివరంగా చెప్పండి అని వేడుకున్నాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః.